ప్రైజ్ లార్డ్. దేవుడి నమ్మకం వందనాలు కలుగును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలకు వెళ్ళిపోదాం, వాక్యాలకు వెళ్దాం. మహాపరిశుద్ధుడు, మా గనుడు, నిత్య నివాసి, పరలోక రాజా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాను. కృపాని సన్నిధి ప్రసన్నతోడించండి. పరిశుద్ధాత్మ నుంచండి తండ్రి. కృప చూపడు దుష్ట దురాత్మలను బంధించి లయపరచండి. యేసు ప్రభు ఈరోజు చూస్తున్న ప్రతి వారిని స్పందించండి. లయ అనేక బిడ్డల వాక్యము అనేక హృదయాల హృదయాన్ని పలకమైన ముద్రించుకునే భాగ్యం దయచేయమని యేసునామమున తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. మీరందరూ కూడా ఈరోజు చూస్తున్న వారందరూ కూడా మీరు కూడా బైబిల్ చదవచ్చు. మరి ఎక్కడ తప్పు పోతుందో కూడా చూసుకోవచ్చు. ఓకే. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడికి ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. హల్లెలూయా. వాక్యం ఆయన, వాక్యమైన దేవుడు. అది వాక్యము అన్ని విధాలుగా మనం బ్రతికించేది. వాక్యం లేని మనం బ్రతకలేమంటే ఒక్కసారి అన్ని విధాలుగా ఈ వాక్యం మనం పలకరించేసింది. నువ్వెంత దుఃఖములో ఉండండి, చూడండి ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం పట్టుకోండి. ఈ పరిశుద్ధ గ్రంథము నీతో మాట్లాడబోతుంది. నువ్వు చదువుతుంటేనే నీ హృదయంలో ఒకలాంటి సంతోషం వస్తూ ఉంటుంది. ఆయన లేదు ఏదీ కలగలేదు. వాక్యమై అన్నాడు. వాక్యం ఆయన అయి ఉన్నాడు. నువ్వెవరి వైపు చూస్తున్నావు? వాక్యానికి లోపడుతున్నావా? వాక్యాన్ని జీవితం జీవిస్తున్నావా? ఈ సృష్టి ధర్మంతా ఎవరి వల్ల ఇచ్చిందంటే ఆయన లేనిది ఏదీ కలగలేదు. ఆయన వల్ల ఈ సృష్టి అంతా కలిగినది. ప్రతిది కూడా ఆయన వల్లనే జరిగింది. ఇదంతా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ వచ్చిన ఒక్కసారి చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్నాడు. ఆది అంటే సమస్తము వాక్యమై ఉన్నది. దేవుడి యొద్ద ఈ వాక్యమై ఉన్నది. ఆది అంటే సృష్టి ధర్మం. యేసు ప్రభు గారు ఆది నుంచి అంతం వరకు చేసేవాడు ఆయన. ఇక ప్రారంభం అంతే, ఆది ప్రారంభం. ఇక ఆ ప్రారంభం నుంచి ఏది ఆగలేదండి. ఈ సృష్టి అంతా ఆయన చేతితో జరిగించినది. ఎన్ని రోజులు చేశాడు తెలుసా? ఈ సృష్టి అంతా 6 దినములు చేశాడు. ప్రతిదీ 6 దినములు చేశాడు. 6 దినంలో ప్రతిదీ ఆయన లేనిది ఏదీ కలగలేదు. ఆయన చేతి పనివారం మనం. ఆయన చేతి పనివారం అండి మనం. ఈరోజు ప్రతిదీ ఆయన లేనిది ఏదీ లేదు. నీవు అనుకోవచ్చు, నా తల్లిదండ్రుల జన్మం బట్టే నేను సృజించబడ్డాను, వాళ్ళ వివేకమైన వరకే ఈరోజు నేను జన్మించబడ్డాను. కాదు కాదు కాదు, దేవుడు సృష్టి. దేవుడు సృష్టి అండి ఇది. తల్లిదండ్రులు చేసింది కూడా దేవుడే. ఆదాము చేసింది దేవుడే. ఆదాములు ఎన్నికను చేసింది దేవుడే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ చేశాడు దేవుడు. ఒక్కరోజు ఆకాశం చేశాడు, ఒక్కరోజు భూమి మీద నీలమైన భూమిని పరిచాడు దేవుడు. ఆకాశం నక్షత్రములు చేశాడు దేవుడు. జీవరాశులు చేశాడు దేవుడు. ఈరోజు భూమి మీద ప్రతి పాటే ప్రతి పురుగుని దేవుడు చేస్తాడు. ఈరోజు ప్రతిదీ జీవరాశులతో సహా జంతువులతో సహా ప్రతిది కూడా ఆయన చేసినదండి. చదువుదాం ఒకసారి. కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. కలిగినది ప్రతిది ఆయన లేకుండా కలగలేదండి. కలిగిందంటరా సైన్స్ చెప్తుందండి. ఏ సైన్స్? ఆయన చెప్పని బట్టే ఈరోజు సైన్స్లు వస్తున్నాయి.
ఆ బుక్స్ చదువుతున్నా కూడా ఆయన సృష్టి ధర్మమేనండి. చాలా మంది ఎక్కువగా చదివిన వాళ్ళు ఈరోజు సైన్స్ చెప్తుందండి. సైన్స్లో ఎవరు చెప్పారు తెలుసా? ఆ రోజు దేవుడు చెప్పబట్టే ఈరోజు మానవుడు రాసేసి ఆ సైన్స్లో అన్ని విధాలుగా మాట్లాడుతున్నారు. చాలా మంది దేవుణ్ణి నమ్మరు, మూర్ఖులు ఉండొచ్చు కదా. నేను ఏ దేవుని నమ్మనండి, నాకు ఏ దేవుడు లేడు. దేవుడు లేని నువ్వు లేవు, దేవుడు లేని నువ్వు సృష్టించలేదు. దేవుడు సృష్టించదు కాబట్టి ఒక మానవ రూపంగా నువ్వు ఉన్నావు. ఆయన రూపంతో చేశాడు నిన్ను. ఆయన చక్కటి సౌందర్యం ఇచ్చాడు. ఈరోజు ఆయన లేనిది ఏదీ లేదు. ఈరోజు ప్రతిదీ ఆయన చేశాడు. ఈరోజు ఒక్కసారి భూమికి పునాది లేనప్పుడు ఏంటంటే ఈ భూమి నేలే. ఇప్పుడు ఈ భూమి ఉందంటే నేల మీద పరిచారు ఈ భూమిని. ఇదొక సృష్టి ధర్మం దేవుడు చేశాడు. ఆ పునాది లేనప్పుడు పునాది వేశాడు. పశువులకి గడ్డి లేనప్పుడు గడ్డిని ములిపించాడు. జీవరాశులు ఏం తింటాడు, వాటికి ఒక ఆహారం దేవుడిచ్చాడు. ఈ దేవుడు ఈరోజు మనకి ఎంత చక్కగా ఆరోగ్యం ఇచ్చి, చక్కటి ఆయన సౌందర్యం ఇచ్చి, మంచి బలమునిచ్చి అన్ని ఇచ్చిన దేవుడిని మనం ఏం చేస్తాం? దేవుడు ఆయన గనపరచట్లేదండి, ఆయన మయంపరచట్లేదు. ఏంటి నా అంటే ఈరుడు లేడు అనుకుంటామంటాం. ప్రతి విషయం దేవుడి కృప అండి. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ నీ తల్లిదండ్రులు జన్మించాడంటే దేవుడు, ఆయన సృష్టికర్త, సృష్టి యావత్తులున్న దేవుడు ఆయన. ఆయన లేది ఏది కలగదు. నువ్వు ఒక్కసారి ఆలోచించు. నీ మనస్సు, నీ ఆలోచన ఎవరి మీద పెడుతున్నావు తెలుసా? దేవుడిని నేను పెట్టాలి. నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపు. ఒక్కసారి మీరు ఆలోచించండి. చదువుదాం. ఆయనలో జీవం ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూడండి ఒక్కసారి, ఎవరిలో జీవం ఉంది? ఆయనలో జీవం ఉన్నది. ఆ వెలుగు, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూడండి, ఆ జీవమే అందరికి వెలుగుగా ఉన్నదండి. ఏ వెలుగు ఇది? యేసు ప్రభు గారి వెలుగు. ఆ జీవమే ఈరోజు గొప్ప వెలుగిచ్చాడు దేవుడు. ఈ గొప్ప వెలుగులో సాతాను శక్తులు నిలవలేవండి, దురాత్మలు నిలవలేరు, ఎవ్వరూ నిలవలేరు. ఆయన సృష్టి, ఆయన వెలుగులో ఏదైనా గజగజు వనకటమే, అంతే. అంత గొప్ప వెలుగు. ఆ జీవంలోనే గొప్ప వెలుగిచ్చాడు దేవుడు. చదువుదాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కాగా చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడ ఒక్కసారి, చీకటిలో దాన్ని గ్రహింపలేరట, దాన్ని గ్రహింపలేరు. కారణం ఏంటి తెలుసా? చీకటిలో నడిచేవారు గొప్ప వెలుగు చూచుదరంటున్నారు. ఏమంటారు? అవునా కాదా? ఈ చీకటి నడిచేవారు గొప్ప వెలుగు ప్రకాశించబడుచున్నది. ఇంకెన్నడు చూడరు. మనం క్రిస్టమస్ వచ్చిందంటే ఎన్ని పాటలు పాడతామో, కానీ దాని ప్రకారం మనం నడచలేం. ఈరోజు ఈ గొప్ప వెలుగు, ఈ గొప్ప జీవము వెలుగై ఉన్నది. చీకట్లు నడుచువారు వెలుగుని ప్రకాశించబడతారు. ఈ రోజు ఆ వెలుగులో నువ్వు నడిచినట్టయితే నీ పాపమ జీవితము, నీ శాపమనే నీ తరతరాలు నీ పితరులు చేసిన పాపం పోవాలంటే ఆ వెలుగులో నువ్వు ప్రకాశించబడాల. ఆ వెలుగు నిన్ను తాకినప్పుడు నీ పాపం తొలగిపోతుంది, నీ శాపం తొలగిపోతుంది, నీకున్న ప్రతి బంధకాలు తెగిపోతావంటే. ఈరోజు నువ్వు ఈరోజు చూడు, ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఆ వెలుగులో నువ్వు ఉంటున్నావా? ఆ వెలుగులో నువ్వు ప్రకాశించు. దేవుడు గొప్ప వెలుగు నీకు ఇస్తాడు. చీకటి నడుచు జనులు గొప్ప వెలుగు చూచుతారు. ఈ చీకటి అనేది ఏంటి తెలుసా? మన ఆలోచన ద్వారా, మన తలంపుల ద్వారా, మన లేనిపోని ఆలోచనల ద్వారా పడిపోతాం చూడు, అదే చీకటి. ఆ చీకటి వల్లే ఈరోజు ఈ పాపము
అంటుకుంటుంది మంది. ఈ పాపం అంటుకోనికి ఎట్లా పోతుంది అనుకుంటే లేనిపోని అని వాళ్ళు చెప్పిన మాటలకు వెళ్ళి అనేక రీతిలుగా మొక్కుతున్నా. చదువుదాం. దేవుని యొద్ద నుండి దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండేను. అతని పేరు యోహాను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును కూర్చి సాక్ష్యమిచ్చుటకు ఆయన వచ్చాడు. ఎవరండి? యోహాను. ఈ యోహాను ఏంటి? ముందుగానే వచ్చాడు. ముందుగానే ఆ యొక్క సరళం చేశాడు దేవుడు. ఆయన చెప్పుతున్నాడు యోహాన్ గారు పంపించేసి. యోహాన్ గారు నిజంగా దేన్ని బట్టి ఆయన్ని దేవుడు లెక్కించి పెట్టాడు? ఒక్కసారి చెప్పండి. ఈరోజు అలాంటి మనసు మనకున్నదా? అలాంటి ఆశీర్వాదాలు మనకున్నాయండి? లేవు. మనం పిచ్చోళం కదా. ఏం పిచ్చోళం? లోక పిచ్చోళం, దేవుడి పిచ్చోళం కాదు. దేవుడి పిచ్చోళ్ళు ఎలా ఉంటారు తెలుసా? భయభక్తులుగా ఉండి దేవుడికి వినేతగా ఉంటారు. వాక్యానికి ప్రాముఖ్యం ఇస్తారు, వాక్యానికి లోబడతారు. ఆది యందు వాక్యమును, వాక్యమే దేవుడి యందును, ఆ దేవుడు ఆ సృష్టికర్తే. ఈరోజు ఆ సృష్టిలోను మర్చిపోయి తప్పిపోతున్నావా? ఆ తప్పిపోయిన జీవితం ఈరోజు దేవుడు గొప్ప కార్యం. చదువుదాం. యోహాను గారు. అతడు ఆ వెలుగై ఉండలేదు కాబట్టి ఆ వెలుగును గూర్చి ఎవరు వచ్చారంటే యోహాను గారు వచ్చారు సాక్ష్యం ఇచ్చటానికి. నిజమైన వెలుగు ఉండేను. అది లోకములకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించును. ఆయన సాక్ష్యం ఇస్తున్నటానికి వచ్చాడు. ఎవరు? ఇది యేసు ప్రభు గారు గొప్పవారు. ఆయన లోకములకు వెలుగై ఉన్నాడు. లోకమైన అనేక వెలిగించటానికి వచ్చారు. వెలుగు ఆయన యోహాను గారు సాక్ష్యం చెప్పటానికి వచ్చున్నారు. ఈరోజు ఏ సాక్ష్యం చెప్తున్నాం? పనికి మాలిన సాక్ష్యాలు ఉన్నాయి. నీ గురించి, నా గురించి పనికి మాలిన మాటలు ఉన్నాయి. దేవుడి గురించి యోహాను గారు ఆయనే లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగే యేసునని చెప్తున్నారు. మరి యోహాను గారు చూడండి, సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. నువ్వే సాక్ష్యం చెప్తున్నావు? నువ్వు ఎలా సాక్ష్యం చెప్తున్నావు? నువ్వు ఎలా ఉంటున్నావు? నీ మనస్సు ఎలా ఉంటుంది? నీ ఆలోచన ఎలా ఉంటుంది? నీ తలంపులు ఎలా ఉన్నాయి? చదువున్నాను. ఆయన లోకములో ఉండెను, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని ఆయన లోకములో ఉండెను, ఆయన వల్లనే ఈ లోకము కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి, ఎంత దుర్మార్గులు మనం. ఆయన ఈ లోకం తెలుసుకోలేదు. ఆయన్ని తెలుసుకోక పిచ్చి పిచ్చిగా తిరిగేస్తున్నారు. ఆయన లోక రక్షకుడని తెలుసుకోవట్లేదు. ఆయనే అని దేవుడిని తెలుసుకోవట్లేదు. ఆయన మన కోసం వచ్చాడని తెలుసుకోవట్లేదు. కానీ ఇటో పోతున్నాం, ఏమేమో చేస్తున్నాం, ఏదేదో చేస్తున్నాం. ఆయన మనకు మనసు స్థిమ్మతం లేదండి. ఎక్కడికి పోయినా ప్రశాంతత లేదు. నువ్వేం నేర్చుకోవాలంటే, దేవుడు మన కోసం వచ్చాడు, మన పాప భారం మోయటానికి వచ్చాడు, మన శాపం పోవటానికి వచ్చాడు. దేవుడు ఈరోజు వెలుగై ఉన్నాడు. ఈ వెలుగులో మనం కూడా ప్రకాశించాలా, గొప్ప వెలుగా మనం కూడా వెలగాల అనే ఆలోచన నువ్వు కూడా యోహాను గారు ఉన్నారు. ఈరోజు యోహాను గారు కూడా సాక్ష్యం ఇచ్చుతున్నావు. నువ్వు కూడా సాక్ష్యమే. దేవుడి సందు గొప్ప కార్యం చేస్తాడు. ఈ డిసెంబర్ నెలలో యేసు ప్రభు గారు ఎంత గొప్ప వెలుగిచ్చాడు, ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు, ఎంత గొప్ప సంతోషము మనకిచ్చి ఉన్నాడు. నేడు రక్షకుడు నీకోసం పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు నీ హృదయంలో జన్మించాలా, నీ మనస్సులో జన్మించాలా, నీ గృహంలో, నీ బిడ్డలలో జన్మించాలా. లోక రక్షకుడు నీకోసం, నా కోసం పుట్టి ఉన్నాడు. నేడే ఆయన గొప్ప వెలుగు. ఈరోజు ఈ డిసెంబర్ నెలలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, అద్భుతములు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఒక్కసారి ఏడో చూడవని ఎవ్వరు కూడా ఆప్ చేయకుండా ఈ ఏడు అంతా చూడండి, దేవుడు మీతో మాట్లాడతాడు.
మహాపరిశుద్ధుడు మా గనుడు నిత్య నివాసి పరలోక రాజా, నేడు నీ రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడని చక్కగా నువ్వు మాట్లాడిన దేవుడు తండ్రి, సహాయం చేయటండి, నీ కృప దయచేయి. మరి ఈడు చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు స్పందించి కృప వేస్తున్నాం తండ్రి. ఆమె